ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. దీంతో వేకువజాము నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచి భక్తులు అనుమతిచ్చారు. నేటి నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వేడుకగా జరుగుతుంది. ఈరోజు వేకువజామునే ఆలయంలోని వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. వేకువజామున తొలుత ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలందరూ కూడా 4:30 గంటల నుండి ఇప్పటి వరకు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాసేపటి క్రితమే సామాన్య భక్తుల క్యూ లైన్లను కూడా టీటీడీ వదిలిపెట్టింది. దీంతో సామాన్య భక్తులు కూడా భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. కాసేపటికి అంటే 9 గంటలకు కరెక్ట్ గా స్వర్ణరథం అనేది ప్రారంభమవుతుంది. మాడ వీధుల్లో అంతా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం మీద శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమలలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం శ్రీవారి ఆలయం అంతా కూడా పుష్పాలంకరణలతో పాటు విద్యుత్ దీపాలతో మొత్తం ఇలా వైకుంఠం కల్పించే విధంగా కూడా సర్వాంగ సుందరంగా శ్రీవారి ఆలయాన్ని అలంకరింపజేశారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున భక్తులు విశేష పర్వదినం వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు చాలా వరకు కూడా ఎంతో ఓపికగా వేచి ఉండి స్వామివారిని దర్శించుకునే పరిస్థితి మనం చూడొచ్చు. కాసేపట్లోనే ఈ ఏదైతే స్వర్ణ రథోత్సవం ఉందో అది కరెక్ట్ గా 9 గంటలకి ప్రారంభమై ఇక్కడ నుంచి మాడవీధులు గుండా ఊరేగుతూ భక్తులకందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మాడవీధుల్లో వేలాదిగా భక్తులు స్వర్ణరథంలో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఈ రోజంతా కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇటు వీఐపీలు సామాన్య భక్తులు కూడా భారీగా స్వామివారిని దర్శించుకుంటారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.